పార్లమెంటు ఎన్నికలకు ముందు పాలమూరు రాజకీయం వేడెక్కుతోంది. సిడబ్ల్యూసీ మెంబర్ చల్లా వంశీచందన్ రెడ్డికి డీకే అరుణకి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎంపీ సీటుపై కాంగ్రెస్ ని 15 కోట్లు ఇస్తేనే పోటీ చేస్తానని డీకే అరుణ అడిగినట్లుగా వంశీచందన్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీనిపై వంశీచందన్ రెడ్డి ఆరోపణను నిజం కాదని రాములవారి గుడి వద్ద ప్రమాణం చేయాలని వంశీచందన్ రెడ్డి సవాల్ డీకే అరుణకి విసిరారు. ఇక ఇందులో భాగంగానే పాలమూరు రామాలయం దగ్గరికి కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, వంశీచంద్రారెడ్డి, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చేరుకున్నారు. సవాలు విసిరి డీకే అరుణ రాకపోవడంతో కాంగ్రెస్ నేతలు గంటసేపు ఉండి వెళ్లిపోయారు. సవాలు విసిరిన తర్వాత కూడా డీకే అరుణ రాకపోవడంతో ఆరోపణలను నిజమేనని డీకే అరుణ ఒప్పుకోవాల్సిందేనని వంశీచంద్రారెడ్డి అన్నారు. తాను చేసిన అభియోగానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, దీనిపై ఎన్నిసార్లైనా సరే రాములవారిపై ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా మాజీ టీడీపీ నాయకురాలు, మాజీ సమాజ్వాదీ పార్టీ శాసనసభ్యురాలు, మాజీ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యురాలు, శాసనసభ్యురాలు, మంత్రి గారు, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ నాయకురాలు డీకే అరుణ గారు 2019 లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి 15 కోట్ల రూపాయలు కాంగ్రెస్ డిమాండ్ చేసిందనే విషయాన్ని నేను ప్రస్తావించడం జరిగింది. దానిపైన స్పందిస్తూ అరుణమ్మ గారు, నేను జిల్లాలో ఎక్కడైనా ఏ రామాలయమైనా మీరు సమయము, తేదీ, స్థలము మీరు నిర్ణయించండి, లేకపోతే నేనైనా నిర్ణయిస్తాను. రాముని వారి సాక్షిగా ప్రమాణం చేద్దామని అరుణమ్మ గారు స్పందిస్తే నేను చాలా స్పష్టంగా వారితో మాట్లాడే ప్రయత్నం చేసినాను. వారికి ఫోన్ చేయడం జరిగింది. వారికి అనుకూలమైనటువంటి డేట్, అనుకూలమైనటువంటి స్థలం, అనుకూలమైనటువంటి సమయం ప్రకారం నేను వద్దామని ఆశించాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.